హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. రోజుకి 10 బ్లౌజులు అన్నవి కుట్టచ్చా కుట్టలేమా అన్నది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నానండి. నేను ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తున్నాను, రోజుకి ఎన్ని అంటే డైలీ అన్ని కుడతామని కాదండి, కానీ ఎన్ని కుట్టగలము అన్నది ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను కౌంట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి 2, అక్కడికి మొత్తం వచ్చేసి 3 బ్లౌజులు అనమాట. ఇవి వచ్చేసి మొత్తం 6 ఉన్నాయండి. మొత్తం 9, ఇక్కడికి 9 బ్లౌజులు అండి. ఇక్కడికి 10 బ్లౌజులు అండి. ఇవి వచ్చేసి 2, 12 బ్లౌజులు. ఇక్కడికి 14, ఇవి ఒక 3 అనమాట. మొత్తం టోటల్ వచ్చేసి 17 బ్లౌజులు అన్నవి నేను కట్ చేశానండి. ఇందులో నేను ఎన్ని కుట్టగలను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకి అంటే మార్నింగ్ అనమాట. ఇది 4:16 అయిందండి ఇప్పటికి టైము. నేను అంటే డైలీ టైంకి లేసి కుట్టాలంటే ఎవరితోటి కాదండి. నార్మల్గా డే టైం లేచినా కూడా మనం ఎన్ని కుట్టచ్చు అన్నది నేను క్యాలిక్యులేట్ చేసి మీకు చివరిలో చెప్తాను. మనం ఎలా టైం మెయింటైన్ చేసుకోవాలి, ఎలా మనం కుడితే మనము ఎన్ని బ్లౌజులు కుట్టగలము అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. టైం అన్నది ఈజీగా మనం ఒక టార్గెట్ అన్నది పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనము చేయొచ్చు అన్నమాట. నేను ఇప్పుడు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తానండి. అంటే నేను ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నాను, ఏ టైం నుంచి ఏ టైం దాకా కుట్టితే ఎన్ని బ్లౌజులు అన్నవి కుట్టగలను అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ నేను అన్నది స్టార్ట్ చేసినండి. టైమింగ్ వచ్చేసి నాకు 4:36 అయిందనమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను 4:36 అయిందండి టైమింగ్ అన్నది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అన్న స్టార్ట్ చేసినాను. నేను నార్మల్గా అయితే అన్ని బ్లౌజులు అన్నవి నేను పర్ఫెక్ట్గా కిందే కట్ చేయను అనమాట. కొన్ని బ్లౌజులు ఏంటంటే నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం కట్ చేసుకున్నాను అనమాట. అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట కట్ చేసేటప్పుడు. దాన్ని నేను కుట్టేటప్పుడు సర్చ్ చేసుకొని కుడతానండి. ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తాను అన్నది కూడా ఈ వీడియో చూస్తే, అంటే ఈ బ్లౌజ్ చూస్తే మీకు కొంచెం ఐడియా అన్నది వస్తుంది అనమాట. అంటే మామూలుగా బ్యాక్ సైడ్కి మనము లైనింగ్ అన్నది వేసుకుంటాం కదండి, పైపింగ్ వేసి అంటే మనకి హెమ్మింగ్ చేసే దగ్గర. కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ మెయిన్ పీస్ని అన్నది ఎక్స్ట్రా పెట్టేసుకొని కుట్టేస్తాను అనమాట. అది ఎలా కుడతాను అన్నది కూడా మీకు ఎవరికైనా ఒకవేళ అది ఎలా కట్ చేయాలన్నది కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అలా కూడా మీకు కట్ చేసి అన్నది చూపిస్తాను. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే మనము కొన్ని వీడియోస్ చూసి వాళ్ళకి డౌట్ అనేది ఉంటుందండి. అంటే రోజుకి మనం ఇన్ని కుట్టగలుగుతామా, వీళ్ళు ఏదో ఊరికే చెప్తున్నారు అని కొంచెం డౌట్ అన్నది ఉంటుందండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను టైమింగ్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, అంటే ఎప్పుడెప్పుడు కుట్టినవన్నీ ఒకేసారి చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ లేకుండా నేను టైమింగ్తో సహా మీకు చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ ఇది ఇలా కొంచెం మెయిన్ పీస్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను బ్యాక్ సైడ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అక్కడ వరకు నేను బ్లౌజ్ అన్నది ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మామూలుగా అయితే ఇలా మనం హెమ్మింగ్ కోసము లైనింగ్ పీస్ అన్నది జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ నేను అలా చేయకుండా చూడండి, ఇలా మనము లెంత్ అన్నది మెజర్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇటు సైడ్ కూడా మనం ఒక మార్క్ అన్నది చేసుకొని అక్కడికి ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తాను అనమాట హెమ్మింగ్ కోసము. ఇలా కూడా మనం బ్లౌజ్ అన్నది కట్ చేసుకోవచ్చండి. అంటే మనకి ఈ టేప్ తోటి, ఈ బ్లౌజ్ అన్నది టేప్ తోటి మెజర్ చేసి కట్ చేయలేదన్నమాట, ఆల్తి బ్లౌజ్ తోటే కట్ చేశానండి. అందుకని నేను ఇలా కట్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్ అయిపోయేసరికి చూడండి నాకు 5:27 అయిందనమాట టైం అన్నది. మార్నింగ్ 5:27 అయిందండి. అప్పటికి నాకు దగ్గర 50 మినిట్స్ దాకా బ్లౌజ్ అన్నది పట్టిందండి. ఫస్ట్ బ్లౌజ్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 బ్లౌజులు అన్నవి నేను 5:34 కన్నా స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను మనకి మిడిల్లో వర్క్స్ ఉంటాయి కదా అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, అట్లా నేను బ్రేక్ తీసుకున్న తర్వాత అప్పటికి నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అన్నది స్టిచ్ చేశానండి. సెకండ్ బ్లౌజ్ అన్నది హాఫ్ అన్నది కుట్టేసి నేను వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను అప్పుడు మీకు స్టాప్ చేసిన టైమింగ్ అన్న చూపించలేదండి, నెక్స్ట్ స్టార్ట్ చేసే టైం చూపిస్తున్నానండి. 7:47 అయిందనమాట. అంటే మార్నింగ్ మనకి దగ్గర 8 అవుతుందన్నమాట టైం అన్నది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 6 బ్లౌజెస్ అన్నవి స్టార్ట్ చేస్తున్నానండి. అంటే ఇప్పటికి నావి 3 బ్లౌజెస్ అన్నవి అయిపోయాయి అనమాట. నెక్స్ట్ 6 బ్లౌజెస్లో మిగతావన్నీ నేను హెమ్మింగ్ స్టిచ్ పంపించానండి. ఈ 2 మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఈ 6 కూడా ఇప్పటికి అయిపోయినాయండి. ఇది వచ్చేసి మధ్యాహ్నం మనకి టైం వచ్చేసి 2 పైన అయిందనమాట. అంటే మిడిల్లో మనకి లంచ్ బ్రేక్ అన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు అన్నది వీడియో చూపిస్తున్నానండి. ఇప్పటికి టోటల్గా వచ్చేసి నేను 9 బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేశానండి ఆఫ్టర్నూన్ లోపల.
ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపల నాకు 9 బ్లౌజెస్ అన్నవి అయిపోయాయి అనమాట. నెక్స్ట్ నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి బ్లౌజెస్ కూడా నేను హెమ్మింగ్ ఉక్సులకి ఇచ్చానని చెప్పాను కదండి, ఉక్సులు వేయడానికి. వచ్చిన తర్వాత నేను మళ్ళీ టోటల్ బ్లౌజులు అన్నవి చూపిస్తానండి మీకు. ఇప్పుడు అంటే నేను ఇలా బ్లౌజులు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది అన్న దానికోసమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 2 బ్లౌజులు అన్నవి స్టిచ్ చేస్తున్నానండి. ఈ 2 బ్లౌజులు అనేవి స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి లాస్ట్లో నేను కుట్టిన బ్లౌజ్ అనమాట. అంటే నేను ఇంకా క్లోజ్ చేస్తాను అన్నప్పుడు కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది. ఇప్పటికి నేను వచ్చేసి 15 బ్లౌజులు అన్నవి కుట్టానండి. దీంతో ఇది 16 బ్లౌజులు అన్నవి కుట్టానమాట. నాకు మిగిలింది వచ్చేసి ఈ బ్లౌజ్ ఒక్కటే మిగిలిందండి ఇప్పటికి. అంటే నేను మార్నింగ్ చూపించింది మీకు టోటల్ 17 బ్లౌజులు చూపించాను కదా, నాకు 17 బ్లౌజులలో ఈ ఒక్క బ్లౌజ్ అన్నది మిగిలిందనమాట. టోటల్ 16 బ్లౌజులు అనమాట. ఇప్పటికి టైం వచ్చేసి చూడండి దగ్గర 11 అయిందండి. అంటే నైట్ 11 అయిందనమాట. అంటే నేను మార్నింగ్ 4:30 నుంచి నేను నైట్ 11 వరకు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ వచ్చేసి 16 బ్లౌజులు అన్నవి స్టిచ్ చేశానండి. నాకు ఇదొక బ్లౌజ్ అన్నది మిగిలిపోయింది అనమాట. అంటే పైపింగ్ లేకుండా ఎలాంటి డిజైన్స్ లేకుండా ఓన్లీ నార్మల్ బ్లౌజులు అయితే ఈజీగా మీరు కుట్టచ్చు అన్నది మీకు ఈ వీడియోలో అర్థమై ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.